ఎక్సైజ్ శాఖ ఖజానా నింపడానికి బార్ అండ్ రెస్టారెంట్స్ పై ప్రభుత్వం భారం మోపుతుందని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆరోపించింది. నష్టంలో నడుస్తున్న బార్లపై జీవో నెంబర్ 145 తీసుకొచ్చి మరొక భారం వేస్తున్నారని అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా తీసుకొచ్చిన జీవోను రద్దు చేసి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ రవీంద్ర భారతిలోని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కార్యాలయం ముందు ప్లకార్డులు పట్టుకుని నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా దామోదర్ గౌడ్ మాట్లాడుతూ అధికారులు చేస్తున్న తప్పిదాల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని మండిపడ్డారు. తమ వినతి పత్రాలపై స్పందించకపోగా తమపైనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. సెప్టెంబర్ 30న బార్ లైసెన్సు రెన్యువల్ ఫీజును 40 లక్షలు చెల్లించామని తెలిపారు. అయితే ఈ నెల 14న తెచ్చిన జీవో ద్వారా అదనంగా 4 లక్షలు చెల్లించాలని ఎక్సైజ్ అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. రెన్యువల్ డేట్ తర్వాత విడుదల చేసిన జీవోను వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. వైన్ షాపులలో పర్మిట్ రూములను నిబంధనల మేరకు నడిచేలా చర్యలు తీసుకోవాలని దామోదర్ గౌడ్ డిమాండ్ చేశారు. సమస్యలను మేము రూల్స్ ప్రకారంగా రూల్స్ ప్రకారంగా చేయాలి. హైదరాబాద్ లో జీవోలో ఉన్న 145 ఉన్న జీవోను రిజిస్టర్ లీజ్ డీడీను త్వరలోన ఈ యొక్క సమస్యలను ఈరోజు పెద్ద ఎత్తున నిరసన చెప్పడానికి కారణం ఏంటంటే ఎన్నోసార్లు మేము మినిస్టర్ గారికి గత 2 సంవత్సరాల నుండి ఎన్నో రిప్రజెంటేషన్లు ఇచ్చినాం. మినిస్టర్ గారికి ఇచ్చినాం, కమిషనర్లకు ఇచ్చినాం. అన్ని విధాలుగా కూడా కొన్ని విషయాలలో మాట్లాడి రౌండ్ టేబుల్ కూడా పెట్టారు. దాంట్లో ఉన్న సమస్యలు కూడా వివరించినాము. దాని గురించి కూడా ఇప్పటి వరకు కమిట్మెంట్ కాలేదు. చిన్న విషయాలు పర్మిట్ రూమ్ల గురించి ఒక జీవో ఉంది, ఆ జీవో ఇంప్లిమెంట్ చేసినామని చెప్పినాం. కొద్దిగా ఏది రిజిస్టర్ డీడ్ కావాలన్నారు, దానికి ఇచ్చినాం. ఈ యొక్క బార్లున్న దగ్గర బెల్ షాప్ల గురించి కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాలైన దాని మీద చర్య తీసుకోలేదు. అంటే దీనివల్ల అధికారుల నిర్లక్ష్యమా, ప్రభుత్వం నిర్లక్ష్యమా అనేది మాకు అర్థం కాకుండా ఉంది. ఈ రోజు మాకు ఈ జీవోను ఏదైతే పర్మిట్ రూములు బెల్ షాపులు తీసేయండి, మీరు పెంచినా కూడా మేము కట్టడానికి రెడీగా ఉన్నాం. అన్అఫీషియల్ వాళ్ళకు మీరు ఇస్తున్నారు, లైసెన్స్ దారులను దొంగలు చేస్తున్నారు. మేము కూడా 4 బార్లు బంద్ చేసి 4 బెల్ షాప్ పెట్టుకోమంటారా చెప్పండి. మేము 40 మందికి జీవనోపాధి ఇస్తున్నాం. ఈరోజు ఎక్కడ పోతుంది? ఇది నిర్లక్ష్యం ప్రభుత్వంలో ఉందా, ప్రభుత్వం లోపల నిర్లక్ష్యం ఉందా, అధికారుల నిర్లక్ష్యం ఉందా అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు దీక్షకు ఇక్కడ రావడం జరిగింది. మరికి ఎక్కడ న్యాయం జరగాలి? మరి అదే సీఎం గారి దగ్గరికి ఈ యొక్క తెలియాలనే మా మౌనం. ఇంకా కూడా మా స్టేట్ మొత్తంలో 12 బార్లు ఉన్నారు, కానీ మేము అందరికి పిలిపియలే. ఓన్లీ జిల్లాల ప్రెసిడెంట్ సెక్రటరీలకి రండి, ముఖ్యులను పిలిపించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని మా డిమాండ్. ఇప్పుడు కూడా చెప్పడం ఏంటంటే ఎక్సైజ్ అధికారులు మారాలి. మీరు రెవెన్యూ తప్పు పడుతుందని గవర్నమెంట్ తప్పుతో పట్టిస్తున్నారు. మీరు తప్పు. మేము సార్ వాళ్ళ మాటలు వినకండి. ప్రభుత్వానికి రెవెన్యూ కట్టడానికి మేమున్నాం. వాళ్ళు ఏంటంటే సార్ బెల్ షాపులు బంద్ చేస్తే, పర్మిట్ రూములు తగ్గిస్తే రెవెన్యూ తగ్గుతుంది అని చెప్పి తప్పుతో పట్టేసి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి అది వినకండి. ఇవాళ మేము కూడా వైన్ షాప్ టెండర్లు వేసినాం. బార్లు ఉన్నాయి, 2 కండ్ల లాంటి మేము ఈయనకు అడిగినాం. తక్షణమే ఈ యొక్క రూలును ఇంప్లిమెంట్ చేయండి, మేము రెడీగా ఉన్నామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.